హాయ్ అండి, అందరికీ కూడా నా ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వీడియోలో సంవత్సరానికి సరిపడా నిల్వ ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపించేస్తానండి. మా అమ్మ అయితే తయారు చేసిందనమాట. మొత్తం సంవత్సరానికి సరిపడగా పచ్చడిని అయితే పట్టేసి ఎలాగా మొత్తం మేము స్టోర్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా ఒక 25 కాయల నుంచి 30 కాయల వరకు మామిడికాయలను అయితే తీసుకోవాలండి. ఈ విధంగా మీరు ఎంత పచ్చడి అయితే పట్టుకోవాలనుకుంటున్నారో దానికి సరిపడగా మామిడికాయలను అయితే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే కౌంట్ చేయలేదు, కానీ ఒక 25 నుంచి ఇంకా ఎక్కువే ఉంటాయి అనుకుంటండి మామిడికాయలు. ఇవి వచ్చేసి దేశవాళీ కాయలు అంటండి. ఇక్కడ మా నాన్నగారు అయితే ఇక్కడ ముక్కల కింద కోసేస్తున్నారు, చూసారు కదండి. ఈ విధంగా కత్తితోటి ముక్కల కింద అయితే కోసేస్తున్నారు. మా అమ్మ అయితే లోన జీడును మనకి పల్చని పొరలాగా ఉంటుంది కదండి మామిడికాయలో, సో దాన్ని తీసేస్తుంది మా అమ్మ. ఇక్కడ ఈ విధంగా వీటిని ముక్కల్ని క్లీన్ చేసేసుకోవాలి. ఇలా ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగ దానిలో ఉన్న జీడు అలాగే పల్చని పొర తీసేసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత నీట్గా తుడిచేసుకోవాలండి. డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది మనకి. ముక్కల్ని ఒక్కొక్క ముక్కని నీట్గా తుడిచేసుకుని కొంచెం సేపు ఎండలో అయినా లేదంటే ఫ్యాన్ గాల్లో అయినా ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. తడంతా పోయేంత వరకు మేము ఇలాగా ఎండలో అయితే పెట్టుకున్నామండి, ఒక గంట సేపు పాటు. ఇలాగ పచ్చడిలోకి కావాల్సిన సరుకులను కూడా ఆ ముక్కలతో పాటే ఎండలో పెట్టేసుకోవాలండి. ఇలాగా ఆవాలు, మెంతులు అలాగే సాల్ట్ ఇవన్నీ కూడా ఎండలో పెట్టేసుకోవాలండి. ఇలాగ ముందుగా కారం కొలుచుకొని వేసేసుకోవాలి. మా అమ్మ ఏంటంటే ఇక్కడ అంచనాగా వేసేసుకుంటుందండి. ఇక్కడ ఈ ముక్కలు ఒక 2 కుంచాల ముక్కల వరకు వచ్చాయండి. ఒక టబ్ తీసేసుకుని ఆ టబ్లో ఈ విధంగా కారాన్ని కొలుచుకుని వేసేసుకోవాలి, లేదంటే అంచనాగా అయినా వేసుకోవచ్చండి. మా అమ్మకి తెలుసని ఇలాగా ప్రతి సంవత్సరం కలుపుతుంది కాబట్టి ఇలాగా అంచనాగా వేసేసుకుంటుందండి. కారం, సాల్ట్ ఇవన్నీ కూడా నేను మీకు కొలతల ప్రకారం చెప్తాను చూడండి. కారం వచ్చేసి 1 కేజీ వరకు కారం అయితే పట్టిందండి మాకు. 2 కుంచాల మీద ఇంకా కొన్ని ముక్కలు ఎక్స్ట్రానే వచ్చాయి. అలాగే మెంతిపిండిని కూడా ఈ విధంగా కొలుచుకుని వేసుకుంటుంది. ఆవపిండిని, మెంతిపిండిని కూడా వేసేసుకుందండి. ముందుగా ఇక్కడ ఆవపిండిని అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగ ఆవపిండిని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఆవపిండి వేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోవాలండి. అలాగే ఇక్కడ ఆవాలు ఒక 1/2 కేజీ వరకు ఆవాలు అయితే తీసుకున్నామండి. మెంతులు వచ్చేసి ఒక 100 గ్రాముల వరకు, 100 నుంచి 150 గ్రాముల వరకు మెంతులను అయితే తీసుకోవచ్చు. మెంతులు ఏంటంటే లైట్గా ఆయిల్లో వేయించుకుని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుని దీనిలో అయితే వేసుకోవాలండి. ఇలాగ సాల్ట్ కూడా వేసేసుకోవాలి కొలుచుకుని. ఒక 800 గ్రాముల నుంచి 900 గ్రాముల వరకు సాల్ట్ అయితే మనకు పడుతుంది. మీరు తినే సాల్ట్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇలాగ వీటన్నింటినీ వేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఈ విధంగా నూనెని యాడ్ చేసుకోవాలండి. మనం పచ్చడి పట్టుకోవడానికి నూనె తీసుకున్నాం కదా, ఆ నూనె వేసేసుకుని ఒక గిన్నెలో ఆ నూనెలో ఈ ముక్కలు వేసేసుకోవాలండి, పచ్చడి ముక్కల్ని. పచ్చడి ముక్కలు వేసేసుకుని మనం కారం ఇవన్నీ కలుపుకున్నాం కదండి, దానిలో అయితే ముక్కలు వేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం ముక్కలన్నింటినీ కూడా వేసేసుకుని మొత్తం కలిసేలాగా మనం వేసుకున్న పొడులన్నీ కూడా కలిసేలాగా తిప్పేసుకోవాలండి చేతితోటి. ఇక్కడ మా అమ్మ అయితే కలిపేస్తుంది మొత్తం కూడా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆయిల్లో వేసుకున్న ముక్కల్ని ఈ విధంగా దీనిలో కూడా వేసేసుకుని మొత్తం ముక్కలకి పట్టించుకోవాలండి. మొత్తం ముక్కలన్నింటినీ కూడా వేసేసుకోవాలి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఇక్కడ కొన్ని వెల్లుల్లిపాయలని ఆయిల్లో ఇలాగ వేయించుకుని ఇలా అయితే వేసుకున్నామండి. ఇలా వేసుకుంటే మనకి చక్కగా స్మెల్ అనేది బాగుంటుంది పచ్చడి కూడా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముక్కలు మొత్తం అన్నింటికి కూడా ఈ విధంగా మనం వేసుకున్న ఉప్పు, కారం, ఆవుపిండి, మెంతిపిండి మొత్తం కూడా పట్టేలాగా కలిపేసుకుని జాడీలో కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఆ తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా జాడీలోకి అయితే వేసేసుకోవాలండి. ఇలాగ జాడీలోకి వేసేసుకుని మూత పెట్టేసుకుని 3 రోజుల పాటు అలా ఉంచేసుకోవాలండి. 3వ రోజున పచ్చడి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా జాడీ నిండా వేసేసుకుని కొంచెం ముక్కలు ఎక్స్ట్రాగా ఉన్నాయనేసి జాడీలో పట్టట్లేదని వేరే డబ్బాలోకి అయితే తీసుకున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇది పచ్చడి ఊరుతుంది కదండి, అది ఊరిలోపు ఆ జాడీలోకి పట్టేస్తాయి అన్నమాట ఆ ముక్కలు కూడా.
ఇక్కడ లాస్ట్లో కొద్దిగా రైస్ వేసేసి ఇలాగ అమ్మ కలిపేసి మొత్తం ముద్దల కింద అయితే పెట్టేసింది అనమాట. చూస్తున్నారు కదండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇలా పచ్చడి కలిపిన తర్వాత అన్నం ముద్దలు కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుంది కదండి. సో చూస్తారు కదండి, ఇక్కడ సంవత్సరానికి సరిపడగా నిల్వ ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.